నమస్తే. వృషభ రాశి కనుక గమనిస్తే చాలా బాగున్న రాశిలో వృషభ రాశి ఒకటని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి శని 11వ స్థానంలో ఉండి చాలా చక్కటి యోగ్యతను ఇస్తూ ఉన్నారు. ఎలాంటి యోగ్యతను ఇస్తున్నారంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యమర్ధలాభచ్చ స్త్రీ పుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి అభిష్టార్థ ఏకాదశి గతో శని అంటారు. అంటే శని కనుక 11వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, స్త్రీల ద్వారా లాభం ఉంటుంది, పుత్రుల ద్వారా లాభం ఉంటుంది. అంతేకాకుండా చిత్తశుద్ధి అంటే ఇంట్యూషన్ వెళ్తే చాలా క్లీన్గా ఉంటుంది. అభిష్టార్థ అంటే అనుకున్న పనులన్నీ చక్కగా జరిగే ఒక మంచి టైంలో శని చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారు. నేను లాస్ట్ 1 year నుంచి 1.5 year నుంచి చెప్తూ ఉన్నాను. చాలా చక్కగా రాశి ఫలాలు ఉన్న రాశి ఒకటి వృషభ రాశి అని గమనించుకోవాలి. అయితే ఇలాంటి టైంలో ఈ వచ్చే 4.5 మాసంలో వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాల్లో ఒక్కసారి బ్రేక్ తీసుకొని మళ్ళా మిమ్మల్ని మీరు గమనించుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా ఎవరికైతే అనారోగ్యంగా ఉంటుందో ఈ టైంలో వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరికైతే వివాహానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నాయి, ఏదైనా పెళ్లి కాకుండా ఉంటే ఇలాంటి సమయంలో ఈ టైంలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృత్తిలో చాలా డైనమిక్గా రిజల్ట్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా ఉద్యోగంలో చక్కగా ఉంటే కంటిన్యూ, లేదంటే ఒక్కసారి ఎవరికైనా ఉద్యోగం కనుక సరిగా లేకపోతే ఈ టైంలో ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో రివ్యూ చేసుకుంటానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు మీరు ఏదైనా పెండింగ్ పనులు ఉంటే మీ కీర్తి ప్రతిష్టలకు సంబంధించి కానివ్వండి, ఉద్యోగానికి సంబంధించి కానివ్వండి, మీ స్టేటస్కి సంబంధించి కానివ్వండి, మీ యొక్క నాయకత్వ లక్షణాలకు సంబంధించిన వ్యవహారాల్లో పెండింగ్ ఏమైనా ఉంటే ఈ టైంలో వాటిని ఒకసారి రివ్యూ చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే కొంతమంది లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారో ఈ 4.5 monthలో ఒక మంచి ఏమని చెప్తారంటే గ్రోత్ వచ్చే అవకాశము, ఒక బ్రేక్ త్రూ వచ్చే అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఇంకా పాత బాకీలు ఏమైనా ఉంటే వాటిని వసూలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవరికైనా కనుక అప్పులు ఇవ్వాల్సిన ఈ టైంలో చెల్లించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాయిదా పడిన కోర్టు కేసులు కానివ్వండి, ప్రమోషన్స్, ముఖ్యంగా ఉద్యోగంలో ఎవరికైనా ప్రమోషన్స్ ఇప్పటిదాకా రావాలి అని అనుకుని మీరు వెయిట్ చేస్తుంటే ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ పీపుల్కి పాత కస్టమర్లు మీకు ఏదైనా పెద్ద అగ్రిమెంట్స్ ఇంతకుముందు కావాల్సిన పెండింగ్లో ఉంటే ఇవన్నీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాత పరిచయాలు ఏమైనా గనక ఎవరైనా ఉంటే వాటి ద్వారా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో కాకుండా ఆలస్యమైన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్, యువర్ ఎయిమ్స్ని ఈ టైంలో నెరవేర్చుకుని ఒక మంచి పొజిషన్లో అయితే మీరున్నారు. ఓవరాల్గా ఈ యొక్క 4.5 మాసం రోజులు వృషభ రాశి వాళ్ళకి చక్కటిగా ఒక ఏమంటారు అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళవలసిన పెండింగ్ పనులన్నీ ఏమైనా పెండింగ్లో ఉంటే అవన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసి ముందుకెళ్ళే ఒక బెస్ట్ టైం అని గమనించాలి.